విద్యార్థులపై పోలీసుల చర్యలపై రాహుల్ మౌనాన్ని ప్రశ్నించిన కేటీఆర్ కవిత. గత వారం రోజులుగా జీవో నెంబర్ 97 తెచ్చి పాలిటెక్నిక్ విద్యార్థులని లేబర్ లెక్క తయారు చేసే కుట్ర జరుగుతుంది తెలంగాణలో. కాబట్టి రాష్ట్ర నలుమూలల 31 జిల్లాలల్లో తెలంగాణ విద్యార్థులు పాలిటెక్నిక్ విద్యార్థులు తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్న విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వ నిధులతోటి ప్రజల ట్యాక్స్లతోటి ఆ విదేశీ పర్యటనలు చేసుకుంటా పాలిటెక్నిక్ విద్యార్థులను మోసం చేస్తుండని ఈరోజు ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది ఒకటే అండి. ప్రతి సంవత్సరం బీటెక్లో సుమారు 1,00,000 మంది విద్యార్థులు జాయిన్ అవుతారు. బీటెక్ విద్యార్థులు అంటే రేవంత్ రెడ్డి దృష్టిలో క్రిమినల్ వేస్ట్. ఈరోజు అదే బీటెక్ విద్యార్థుల కారణంగా హైదరాబాద్లోని సైబరాబాదు ఇంత అభివృద్ధి అయింది, రాష్ట్రానికి ఇంత ఎకానమీ వస్తుంది. సుమారు బడ్జెట్లో 10% ఎకానమీని జనరేట్ చేస్తారు. రాష్ట్ర బడ్జెట్ అంతా 3,24,000 కోట్లు. 10% అంటే సుమారు 32,000 కోట్లని 32,000 కోట్ల ఎకానమీని జనరేట్ చేస్తుంది ఐటీ ఎంప్లాయీస్, ఇదే బీటెక్ స్టూడెంట్స్. ఇది మర్చిపోకు రేవంత్ రెడ్డి. దాంట్లో డిప్లొమా స్టూడెంట్స్ భాగస్వామ్యం కూడా ఉంది. ఎట్లా ఉందనంటే, ఇంతకుముందు లేటరల్ ఎంట్రీ కారణంగా డిప్లొమా పూర్తి చేసిన తర్వాత డైరెక్ట్ ఒక 10,000 మంది డిప్లొమా నుంచి బీటెక్ సెకండ్ ఇయర్లో జాయిన్ అయ్యేటోళ్ళు, డైరెక్ట్గా సెకండ్ ఇయర్లో జాయిన్ అయ్యేటోళ్ళు. నువ్వు అలాంటి పేద విద్యార్థులను మోసం చేసే కార్యక్రమాన్ని చేపడుతున్నావు. ఎందుకు చేస్తున్నావు అంటే, నీ స్నేహితుడైన ఆనంద్ మహేంద్ర లాంటి వ్యక్తులకి, కార్పొరేట్ శక్తులకి ఈ డిప్లొమా పాలిటెక్నిక్ గవర్నమెంట్ కాలేజెస్ అప్పచెప్పే ప్రయత్నం, తాకట్టు పెట్టే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏం చేస్తున్నావు నువ్వు? డిప్లొమా స్టూడెంట్స్ని ఆ లేబర్ డిపార్ట్మెంట్లో కలిపి వాళ్ళని ఐటీఐ విద్యార్థులతో సమానంగా చూస్తున్నావు. అంటే టెక్నికల్ స్టూడెంట్స్, ఐటీఐ స్టూడెంట్స్ ఇద్దరు సమానమా? ఒకసారి ఆలోచించాలి. రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాలి. డిప్లొమాలో జాయిన్ అయ్యేటప్పుడు చాలామంది విద్యార్థులు డిప్లొమా పూర్తయిన తర్వాత డైరెక్ట్ ఇక్కడ కొంత ప్రాక్టికల్గా మనం చూసి నేర్చుకుంటాం, ప్రాక్టికల్గా చేస్తాం. పాలిటెక్నిక్ చేసి పాలిటెక్నిక్ తర్వాత బీటెక్ చేయాలి. ప్రాక్టికల్ నాలెడ్జ్ అవసరం, కంప్యూటర్ ప్రోగ్రామింగ్స్ అవసరం, జావా, పైథాన్, C++ ఇవన్నీ నేర్చుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఈరోజు పాలిటెక్నిక్లో జాయిన్ అవుతుంటే నువ్వు అలాంటి పేద విద్యార్థులని కార్పొరేట్ శక్తులతోటి కలిపి పేద విద్యార్థుల కడుపుల మీద తంతున్నావు. ఈరోజు అదే విద్యార్థులు తలుచుకుంటే తెలంగాణ తెచ్చిన విద్యార్థులే కాంగ్రెస్ని బొందబెడతారు. 2023 డిసెంబర్లో నువ్వు గెలవడానికి ముఖ్య కారణం ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులే. ఇదే విద్యార్థులు తలుచుకుంటే కాంగ్రెస్ 2028లో భూస్థాపితం అవుతుంది. మీరు కూర్చున్న కుర్చీల కూసాలు కదులుతాయి. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని నిర్ణయాలు తీసుకో, ఆ జీవోని వెనక్కి తీసుకో. అట్లా చేయకుండా పోలీసులను అడ్డం పెట్టుకొని మొన్న ఏం జరిగిందండి, మహబూబాబాద్ జిల్లాలో ఒక విద్యార్థి గొంతు పట్టుకొని సబ్ ఇన్స్పెక్టర్ గొంతు పట్టుకొని నులిమే ప్రయత్నం చేస్తుండు. అంటే మీ ఉద్దేశం ఏంది? ప్రభుత్వ అధికారులతోటి పోలీసు అధికారులతోటి విద్యార్థులను చంపించే ప్రయత్నం చేస్తుర్రా? మీ కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ ఢిల్లీలో మన ఏం చేసిండు? కొంతమంది దుండగులు, సుమారు 2,800 మంది దుండగులు జంతర్ మంతర్లో హింసను సృష్టించే ప్రయత్నం చేస్తుంటే రాహుల్ గాంధీ అప్పుడేమో పోయి ప్రధానమంత్రి ఇంటి వద్ద బైఠాయిస్తాడు, పోలీస్ స్టేషన్లను ముట్టడి చేస్తాడు, గందరగోళం చేస్తాడు, ప్రభుత్వ ప్రతిష్టని దెబ్బతీసే కార్యక్రమాలు చేపడుతుంటాడు. ఈరోజు ఇదే తెలంగాణలో విద్యార్థుల మీద అణిచివేత జరుగుతుంటే, రేవంత్ సర్కార్ అణిచివేస్తుంటే, మరి ఇదే రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడు? ఒకసారి ఆలోచించాలి. ఈ విషయాన్నే కేటీ రామారావు, కల్వకుంట్ల కవిత గారు తీవ్ర స్థాయిలో విమర్శిస్తారు. వాళ్ళిద్దరే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి నాయకులు దీని మీద ధ్వజమెత్తాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల సమస్యలు అంటే రాష్ట్ర సమస్యలే, భవిష్యత్తాలు, రాష్ట్రం యొక్క భవిష్యత్. కాబట్టి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఒక విషయం గుర్తుపెట్టుకోరి, భారతదేశంలో విద్యార్థులు ఎక్కడున్న విద్యార్థులే. కేవలం ఆమ్ ఆద్మీ పార్టీ బీ టీము అయిన CJP, కాంగ్రెస్ పార్టీ బీ టీం అయిన CJP కొంతమంది కార్యకర్తలు చేపట్టిన ఉద్యమాలు కాదు. జార్ఖండ్లో విద్యార్థులు చేసిన ఉద్యమమే. ఈరోజు తెలంగాణలో విద్యార్థులు చేస్తున్న ఉద్యమం కూడా విద్యార్థి ఉద్యమమే. విద్యార్థుల సమస్యల మీదనే వాళ్ళు ఫైట్ చేస్తుర్రు. అలాగే కర్ణాటకలో పేపర్ లీకేజ్ల మీద ఉద్యమం చేస్తాం, పంజాబ్లో పేపర్ లీకేజ్ల మీద కూడా ఉద్యమం చేస్తాం. అప్పుడు కూడా రాహుల్ గాంధీ దమ్ముంటే తన మద్దతుని తెలపాలి. అప్పుడే తను సమర్థవంతమైన నాయకుడు. కానీ లేకపోతే ఇట్లా పార్షియాలిటీ వహిస్తే మాత్రం ఒక అసమర్థుడనే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇదే అంశంపై ఎమ్మెల్సీ కవిత కూడా స్పందిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగస్టు 19న
మహబూబాబాద్లో పాలిటెక్నిక్ విద్యార్థి గొంతును ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ పట్టుకున్న వీడియోను ప్రస్తావిస్తూ ఆమె విమర్శలు గుప్పించారు. ఢిల్లీ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎఫ్ఐఆర్ కోసం వెళ్ళిన రాహుల్ తెలంగాణ ఘటనలపై ఎందుకు మౌనం వహిస్తున్నారు, ఇక్కడి విద్యార్థులను నేరస్తుల్లా ఎందుకు చూస్తున్నారు, ఢిల్లీకి మీ ఆవేశం, తెలంగాణకు మీ మౌనమా అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కార్గే బర్త్డే అని చెప్పి నరేంద్ర మోదీ ఇంటికి పోయి బైఠాయించి ఇంటర్నేషనల్ మీడియా టీఆర్పీ కోసం నువ్వు చెయ్యని రాజకీయాలు, మీడియా అసలు నువ్వు కెమెరా కోసమే పుట్టినట్టు ప్రవర్తిస్తున్నావు ఈ మధ్య అయితే. కాబట్టి నువ్వు ఢిల్లీలోనేమో నువ్వు నీ ఆవేశం ఏది యాడి వరకైనా పోతానంటావు, తెలంగాణ విద్యార్థుల మీద దాడులు జరిగితే మాత్రం మౌనం వహిస్తావు. ఎందుకంటే మరి నీకు మౌనం వహించకుంటే ఆనంద్ మహీంద్ర, రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆడికి మూటలు పంపరు కదా, హైకమాండ్కి డబ్బులు పంపరని ఈ బంగారు బాతులను ఆడ కోల్పోవాల్సి వస్తుందని మౌనం వహిస్తున్నావు. మరి నీకు దమ్ముంటే ఈరోజు విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డే కదా రాజీనామా చేయించాలి రేవంత్ రెడ్డి తోటి. ఈ 22A భూముల వివాదంలో సుమారు 70 లక్షల భూములని ఈరోజు ప్రైవేటు భూములని పొంగులేటి శ్రీనివాసరెడ్డి కబ్జా చేసే ప్రయత్నం చేస్తుండు. ఈరోజు రెవెన్యూ మంత్రితో రాజీనామా చేయించు. అట్లా చేయకుండాంటే మాత్రం నువ్వు అసమర్థమైన నాయకునివే. ఈ రానున్న ఎన్నికలలో ఈ నాలుగు స్టేట్లలో కూడా మీరు అధికారంలోకి రారు.